రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాల లెక్క తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 5773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు తేల్చారు. 71 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో విలీనం కావడంతో 44 స్థానాలు తగ్గాయి. తాజాగా ఇంద్రేశం, జిన్నారం కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 18 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీ పరిధిలోకి వెళ్తే గనక రాష్ట్రంలో మరిన్ని ఎంపీటీసీ స్థానాలు తగ్గే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాల లెక్క తేలింది. అంతకుముందు 5817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 5773కు తగ్గింది. గతం కంటే 44 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. 566 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 71 గ్రామ పంచాయతీలు, జీహెచ్ఎంసీ, కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో కలవడంతో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లోని పంచాయతీలు మున్సిపాలిటీలలో విలీనం కావడంతో దీని ప్రభావం ఎంపీటీసీ స్థానాలపై పడింది. పంచాయతీరాజ్ శాఖ డీనోటిఫైడ్ చేసిన తర్వాత ఎంపీటీసీ స్థానాలు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రెండింటి పరిధిలో దాదాపు 18 గ్రామ పంచాయతీల వరకు ఉంటాయి. అవి పూర్తి స్థాయిలో మున్సిపాలిటీలలో కలిస్తే ఇప్పుడున్న ఎంపీటీసీల సంఖ్యలో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. దీంతో రాష్ట్రంలో మళ్లీ ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ 18 పంచాయతీల పునర్వ్యవస్థీకరణ, మండల ప్రజా పరిషత్ డీలిమిటేషన్ కోసం షెడ్యూల్ జారీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు పూర్తి స్థాయిలో ఎంపీటీసీ స్థానాలు ఖరారు కానున్నాయి. ఈ పంచాయతీలకు మున్సిపాలిటీలు నోటిఫై చేస్తూ గెజెట్ విడుదల చేయాలి. పంచాయతీరాజ్ శాఖ వీటిని డీనోటిఫైడ్ చేయాలి. అయితే ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇరు శాఖల అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే ఒక జిల్లా పరిషత్ అంటే జెడ్పీ స్థానం తగ్గిపోయింది. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని గ్రామాలు, మండలాలు, సమీప మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం కావడంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ నుంచి ఈ జిల్లా అవుట్ అయింది. రాష్ట్రంలో 2019 ఎన్నికల నాటికి 32 జిల్లా పరిషత్లు ఉండగా తాజాగా 31 జెడ్పీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా 539 ఎంపీపీలు, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగినా ప్రస్తుతం వాటి సంఖ్య 566 స్థానాలకు చేరింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 33 స్థానాలు, అత్యల్పంగా ములుగు జిల్లాలో 10 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలున్నాయి. ప్రభుత్వం నుంచి ఎప్పుడు ప్రకటన వచ్చినా స్థానిక ఎన్నికల నిర్వహణకు రెడీగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎన్నికల నిర్వహణకు క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, వార్డుల లెక్క తేలింది. 2019లో 12769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా వాటి సంఖ్య 12759కి తగ్గింది. అయితే ఈ మధ్య నల్గొండ జిల్లాలోని హలియా మున్సిపాలిటీ పరిధిలోని ఒక పంచాయతీని డీనోటిఫైడ్ చేశారు. దీంతో పంచాయతీల సంఖ్యలో స్వల్ప మార్పులు జరిగాయి. సదరు గ్రామం పంచాయతీరాజ్ శాఖ పరిధిలోకి రానుంది. పంచాయతీరాజ్ శాఖ ఈ పంచాయతీని నోటిఫై చేస్తే గ్రామ పంచాయతీల సంఖ్య 12760కు చేరనుంది. 2019లో గ్రామాల వార్డులు 1,13,136 ఉండగా పంచాయతీలు మున్సిపాలిటీలలో కలవడంతో వాటి సంఖ్య 1,12,500కు చేరింది. మొత్తంగా రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాల సంఖ్య తేలింది.